నువ్వు ఇవ్వనిది ఏముందయ్యా నా జీవితంలో? ఇవన్నీ నీ వలనే పొందుకున్నాను. అందరూ నోరు తెరవండి. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఓ పెద్దయ్య, ఓ పెద్దమ్మ, నోరు తెరు. యేసయ్య ఇవ్వనిది ఏముంది నీ జీవితంలో? ఆరోగ్యం ఆయన ఇచ్చిందే, ఐశ్వర్యం ఆయన ఇచ్చిందే, జీవనోపాధి ఆయన ఇచ్చిందే, బిడ్డలు ఆయన ఇచ్చిన బిడ్డలే, గృహము ఆయన ఇచ్చిందే, నీ వస్తు వాహనాలన్నీ ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చినవన్నీ పొందుకున్నావు, కానీ ఆయన భాగం ఆయనకి ఇవ్వడంలో నువ్వు వెనకబడిపోయావు, తప్పిపోయావు. ఈ రాత్రి పశ్చాత్తాపంతో ఓ తీర్మానం చేద్దాం. అయ్యా, నీ ద్వారా ఇన్ని నేను అనుభవిస్తున్నాను, కానీ నీవు భాగం అడిగినప్పుడు నీకు ఇవ్వలేకపోతున్నానయ్యా. ఈ రోజు నుండి స్తోత్రము నీకు ఇస్తాను, నేను స్తుతిస్తాను, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. ఈ రాత్రి లోకం వెంట తిరగను, చుట్ట పీడినిక ముట్టను, మద్యపానం జోలికి నేను పోను, వ్యభిచార సంబంధాలు నేను కలిగి ఉండను. నా హృదయం నీకు అర్పిస్తున్నానయ్యా, నా హృదయం నీకు అర్పిస్తున్నానయ్యా. నాకు కలిగిన దానిలో నీ పరిచర్య కొరకు 10వ భాగాన్ని నేను ఇస్తాను, అది నీ భాగము గనుక. నా బిడ్డల్లో ఒక బిడ్డను నీ సేవకు అర్పిస్తానయ్యా. నీ భాగం నీకు ఇవ్వడానికి నన్ను బలపరిచాయ్యా. ఇంతకాలం నేను ఇది చేయలేకపోయాను, అందుకే నా బ్రతుకులో కన్నీరు, అందుకే నా బ్రతుకు